నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. రాణి మంచల గారు పెట్టారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. నాకు ఫేస్ పైన మెలాస్మా పిగ్మెంటేషన్ ఉంది సార్. ట్రీట్మెంట్‌కి ఏ విధంగా చేస్తారు? ఎలా మందులు వాడతారు? ఎలా చేస్తారు అనే దాని గురించని అడుగుతున్నానని చెప్పారండి. రాణి గారు, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెలాస్మా పిగ్మెంటేషన్ అనేది వచ్చింది అనంటే దానికి మనం లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. పీల్స్ థెరపీస్ కూడా ఉంటాయి. ఎల్ఐడిడి థెరపీస్ అని ఉంటాయి. చాలా మంది మంగుమచ్చల పేషెంట్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ ఒక క్రీమ్ రాసేయండి సార్, నేను రాసుకుంటాను, నాకు తగ్గిపోతే చూస్తాను సార్, నేను ప్రయత్నం చేస్తాను అని అంటారు. క్రీమ్స్ అనేటివి ఎప్పుడైనా పెట్టినా పిగ్మెంటేషన్ తగ్గుతుంది అని అంటే చక్కగా ఒక క్రీమ్ ఇచ్చేసి వాడుకోండి అని చెప్పగలం. పిగ్మెంటేషన్ అనేది తగ్గాలి అని అంటే అసలు దానికి ఏంటి కారణం, మెలాస్మా ఏంటి, ఎందుకు వచ్చింది, అలానే దాంతో పాటు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దానికి ఏ విధమైన థెరపీస్ చేసుకోవాలి. లేజర్స్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేటివి మంచిగా వస్తాయండి, లేక పీల్స్ కానీ ఎల్ఈడి థెరపీస్ కానీ ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెలాస్మా అనేది మనకి వివిధ రకాలుగా ప్రెజెంటేషన్ అవుతూ ఉంటుంది. డర్మల్ మెలాస్మా, ఎపిడర్మల్ మెలాస్మా, మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారు. వీటి గురించి అన్ని వివరిస్తానండి. అసలు మెలాస్మా చర్మంలో ఏం జరుగుతుందనే దాని గురించి కూడా వివరిస్తాను. మంగు మచ్చలు అనేటివి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. పైన పొరలో మనకున్నదాన్ని ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని డర్మిస్ అని అంటాం. అయితే పైన పొర కింద పొర మధ్యలో ఉన్నదాన్ని నల్ల కణం ఒకటి ఉంటుంది, దాని పేరే మెల్నోసైట్ అని అంటారు. ఈ మెల్నోసైట్స్ ఏవైతే ఉన్నాయో మన చర్మం లోపలికి నెమ్మదిగా మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అక్కడ పదార్థం అక్కడ వచ్చి మన చర్మ కణాల్లో మనకి నెమ్మదిగా నలుపుని ఇస్తూ ఉంటుంది అనమాట. మన చర్మంలో రంగుకి కారణం ఈ మెల్నోసైట్స్ మాత్రమే. సో ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయి, మెలనిన్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని కారణాలు, తెలియని కారణాల వల్ల ఈ మెలనోసైట్ అనేది కిందికి జారి పడుతుంది. వాటిని పెండులస్ మెలనోసైట్ అని అంటారు. ఈ పెండులస్ మెలనోసైట్ తోటి ఏమవుతుంది, చర్మంలో నల్ల ముద్దలు అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఆ నల్ల ముద్దలు ఏమవుతాయి, చర్మంలో పైన పొరలో పేరుకుపోతూ ఉంటుంది. దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటారు. కింద పొరలో పేరుకుపోతుంది అనుకోండి, కింద పొరలో పేరుకుపోతున్న దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారు. కానీ మంగు మచ్చల్లో నేను గమనించింది ఏంటంటే సైంటిఫిక్ గా మైక్రోస్కోప్ లో ఇవాల్యుయేషన్ చేసి చూస్తే రెండు పొరల్లో ఎప్పుడూ ఉంటాయన్నమాట. వాటిని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారనమాట. సో ఈ మిక్స్డ్ మెలాస్మాస్ కామన్ గా ఉంటాయి. ఇప్పుడు చర్మంలో ఇక్కడ పైన ఎపిడర్మల్ ఉండొచ్చండి, ఇక్కడ డర్మల్ ఉండొచ్చు, ఇక్కడ ఎపిడర్మల్ ఉండొచ్చండి, ఇక్కడ డర్మల్ ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎప్పుడు ఎక్కువగా ఎపిడర్మల్ డర్మల్ రెండు విధాలుగా ఉంటాయండి. సో మైక్రోస్కోప్ ని పెట్టి ఎవాల్యుయేషన్ చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయని అంటారు. మంగు మచ్చలు వచ్చేదానికి కారణాలు తెలియదు, కానీ ఎప్పుడెప్పుడు వస్తాయి అనే దాని గురించి అయితే మనకు తెలుసండి. అది ఎప్పుడు వస్తాయి, ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీలు అయినాక కానీ, డెలివరీ అయ్యి ఫీడింగ్ చేస్తున్నప్పుడైనా కానివ్వండి, లేక మెనోపాజ్ ఆ టైంలో కూడా రావచ్చు. మెనోపాజ్ 5 ఏళ్ల ముందు, 5 ఏళ్ల తర్వాత వస్తూ ఉంటుందన్నమాట. సో మంగు మచ్చలు అనేది ఆడవాళ్ళకి ఈ టైంలలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మగవాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా అవి వచ్చేస్తాయండి. సో మగవాళ్ళకి ఎప్పుడైతే వస్తాయో అవి చాలా మొండిగా ఉంటాయి అనమాట. మగవాళ్ళకి చాలా అరుదుగా ఉంటాయి, మొండిగా ఉంటాయి. ఆడవాళ్ళకి ఏంటంటే మంగు మచ్చలు కామన్ గా ఉంటాయి, కానీ మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో మంగు మచ్చలు అనే దానికి ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. సో మంగు మచ్చలు అనేటివి మనకి ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి నేను వివరించాను. సరే, నేను ఎండకి వెళ్ళినందుకు మంగు మచ్చలు వచ్చాయని అడుగుతారు. లేదండి, ఎండకి వెళ్ళినప్పుడు మీకు మంగు మచ్చలు పెరగటం అనేది అవుతూ ఉంటుంది. అందుకోసమే మంగు మచ్చలు పెరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాను. సార్, దీనికి నేను ఏమన్నా ట్రీట్మెంట్ చేసుకోవాలా, నా చేతులారా ఏమైనా చేసుకున్నానా అని అడుగుతూ ఉంటున్నాను. మంగు మచ్చలకి ఏంటంటే మనకి వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మంగు మచ్చల్లో ఏంటంటే మీకు టాబ్లెట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఎల్ఐడిడి థెరపీస్ ఉంటాయి, అనేక రకమైన థెరపీస్ ఉంటాయి అనమాట. మా దగ్గర స్పెషల్ మెలాస్మా లేజర్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పెషల్ మెలాస్మా లేజర్స్ ఏం చేస్తుందనంటే చర్మంలో ఉన్న ఆ మంగు మచ్చలు ఏవైతే పెండులస్ మెలనోసైట్స్ తోటి ఆ ముద్దలు ఏవైతే ఉంటాయో ఆ నలుపుని మాత్రమే కరగదీస్తుందండి. చర్మంలో ఉన్న నలుపుని ఎటువంటిగా డిస్టర్బ్ చేయదండి. ఆ నల్ల ముద్దల్ని ఆ స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తుంది అనమాట. అందుకోసమనే ఎపిడర్మల్ మెలాస్మా కానీ, డర్మల్ మెలాస్మా కానీ మనకి లేజర్స్ తోటి బాగా పనిచేస్తూ ఉంటాయి. అసలు లేజర్స్ ఏ విధంగా చేస్తారు అని అడుగుతూ ఉంటారు. మనం సింపుల్ గా ఒక జెల్ పెట్టేసండి, చాలా సాఫ్ట్ లేజర్ అండి. లేజర్ తోటి ఇలా టక్ 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 అని చేసేస్తారనమాట. లేజర్ తోటి అలా చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నలుపు అనేది లోపలికి, లేజర్ లోపల ఆ భాగం దగ్గరికి వెళ్ళి దాన్ని గుర్తుపట్టి దాన్ని కరగదీస్తుంది అనమాట. ఇట్టే కరిగిపోతుందనంటే అలా కాదండి, కరగదీస్తుంది. ఆ కరగదీసింది అక్కడే ఉంటుంది. నెమ్మదిగా రక్తంలోంచి అది మెల్లమెల్లగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. చర్మంలో పైన పొర కూడా అది మెల్లమెల్లగా అది ఊడి పడిపోతూ ఉంటుంది అనమాట. సో అది సైజ్ ఇలా ష్రింక్ కాదండి, మనకు ఆ ఘాట్ ఏదైతే ఉందో నెమ్మదిగా ఫేడ్ అవుతుంది.
సో లేజర్స్, టాబ్లెట్స్ ఈ విధంగా మనం కాంబినేషన్ చేస్తూ ఉంటాం. 6 నెలల నుంచి 8 నెలల వరకు ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్ అని అంటారు. నెలకు ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెలకు ఒక్కసారి మనం చేసుకుంటూ మంచిగా ఉదయం పూట సన్ స్క్రీన్, అలానే మాయిశ్చరైజర్, రాత్రిపూట సీరంతో పాటు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టాబ్లెట్స్ ఉంటాయండి. అలానే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫేస్ వాష్ కూడా ఒకటి వాడుతూ ఉండాలనమాట. సో ఈ విధంగా మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. పీల్ అంటే ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు. పీల్ అంటే మనకు ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటారు. ఇలా సబ్స్టెన్స్‌ని వాష్ చేసినప్పుడు ఏమవుతుందనంటే అది అంత లోపలికెళ్ళి చర్మ కణాల మధ్యలో ఉన్న నలుపుని కూడా తీసేస్తూ ఉంటుంది. ఎల్ఏడిడి థెరపీస్ అని ఉంటాయి. ఒక సబ్స్టెన్స్‌ని అప్లై చేసి ఎల్ఏడిడి తోటి మసాజ్ చేస్తారనమాట. దాంతోటి అక్కడ కణాల్లో కూడా అక్కడ మనకి మంచి మార్పొచ్చి ఆ నలుపు ముద్దలనేటివి కరిగిపోతూ ఉంటాయి. మంగు మచ్చలనేటివి అనేక రకంగా ఉంటాయి. మనకి ఫేస్ పైన ఈ భాగంలో ఉంటుందండి. దాన్ని మాలర్ వెరైటీ అని అంటారు. కొంతమందికి ఈ భాగంలో ఉంటుందండి నుదుటి పైన. దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. ఇక్కడ ఈ భాగంలో మూతి పైన ఇక్కడ ఏదైనా ఉంటుందండి. దాన్ని మనం సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. ఈ భాగంలో ఉంటుందండి. ఈ భాగంలో దాన్ని మాండిబులర్ వెరైటీ అని అంటారు. సో ఈ విధంగా ఉన్న వెరైటీస్‌లో మనకి అన్ని వెరైటీస్ మంచిగా కరుగుతుందండి. కాకపోతే రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్‌గా ట్రీట్మెంట్ అనేది మనం టాబ్లెట్స్ రూపంలో, లేజర్స్ రూపంలో ఇవి చేసుకోవచ్చండి. మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సార్ మంగు మచ్చలు పూర్తిగా పోతాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చెప్తానండి మంగు మచ్చల్ని మంచిగా తగ్గించుకొని మెయింటైన్ చేసుకునే ఆస్కారం చాలా బావుంటాయి. మీకు మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. చాలామంది పేషెంట్స్ వచ్చి నా దగ్గర 2, 3 పాయింట్స్ ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారండి. మొదటి పాయింట్ ఏంటంటే లేజర్స్ తోటి నాకేమైనా ప్రాబ్లమ్ వస్తుందా? డేంజర్ ఏమైనా అవుతుందా? అని అడుగుతూ ఉంటారు. ఈ లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. మీకు చేసినాక రాత్రిపూట మీకు ఫంక్షన్ ఉన్నా ఎళ్ళిపోవచ్చండి. మీకు నెక్స్ట్ డే ఫంక్షన్ ఉన్నా ఎళ్ళొచ్చు. 10 రోజుల తర్వాతైనా ఎళ్ళొచ్చు. 15, 20, 30, 40, 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ లేజర్స్ తోటి మీకు ఎటువంటి ఇబ్బందనేది జరగదనమాట. చాలా సేఫ్‌గా ఉంటాయి లేజర్స్. పీల్స్ ఏంటనంటే మనం చేయించుకున్నాక జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. లేజర్స్ చేయించుకున్నాక మనం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మనం సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎండలోకెళ్తే ఈ లేజర్‌ది బెనిఫిట్ తగ్గుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. లేజర్స్‌కి మీరు సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే బెనిఫిట్ ఏదైతే వస్తుందో అది తగ్గిపోతుంది. నష్టం ఏమైనా అవుతుందనంటే మెలాస్మా లేజర్స్ తోటి అదేం కాదండి. సో ఈ విధంగా చేస్తాం. మీరొస్తే మీ స్కిన్‌ని ఎవాల్యుయేషన్ చేసి అప్పుడు మేము మీకు చూపిస్తాం మైక్రోస్కోప్‌లో ఏ విధంగా ఉంది. పైన పొరలో ఉందా? కింద పొరలో ఉందా? ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనే దాని గురించని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో ఇది చర్మంలో మనకి జరిగే విషయం గురించని నేను మీకు చెప్పాను. ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించని నేను చెప్పానండి. ఒకవేళ అకేషన్ ఉంటే గనక ఒక స్పెషల్ పీల్ అనేది ఉంటుంది. ఈ స్పెషల్ పీల్ అనేది ఏంటంటే చర్మం పైన ఫస్ట్ స్టెప్ మేము ఇక్కడ చేసేస్తామండి. సెకండ్ స్టెప్ మీకు ఇంటికి ఇచ్చేసినప్పుడు అది మొత్తం చర్మం పైన ఇక్కడ పెడుతున్నప్పుడు డెడ్ స్కిన్ అంతా మనకి పిగ్మెంటెడ్ స్కిన్ అంతా లేపేస్తుందనమాట. అది లేపేసి చర్మం లోపల ఇక్కడ ఉన్నదంతా ఈ భాగంలో ఉన్నంత నలుపంతా తీసేస్తూ ఉంటుంది. ఆ తీసేసినప్పుడు పొట్టులేసేయటంతోటి అక్కడ చర్మంలో బెటర్ అనేది రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది 2 నెలల్లో మంచిగా వచ్చేస్తుందండి. కానీ ఇది షార్ట్ టర్మ్ అనమాట. కానీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే గనక, మీకు అకేషన్స్ ఉంటే గనక చాలా ఇబ్బంది పడుతున్నారు, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారని అంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి మీకు తప్పకుండా సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. మంగు మచ్చల గురించి చాలా క్లియర్‌గా చెప్పానండి. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో డీటెయిల్‌గా పెట్టండి. మీ పేరేంటి? అసలెక్కడి నుంచి మీరు? అలానే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎప్పటినుంచి ఉన్నాయి? ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీ సందేహాలేంటి? అపోహలేంటి అని. డీటెయిల్‌గా మీరు కామెంట్స్ పెడితే డీటెయిల్‌గా నేను మీకు జవాబు చెప్పగలుగుతాను. సో, నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మంగు మచ్చలతోటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారనంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. చాలామంది మంగు మచ్చల పేషెంట్స్ నా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక, తగ్గినాక నవ్వుతూ చెప్తారు. "సార్ నాకసలు ఈ ట్రీట్మెంట్ ఉందని నాకు తెలీదు. ఇంత తగ్గి నేను మెయింటైన్ చేసుకోవచ్చని నాకు ఇప్పుడు తెలీదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మంగు మచ్చలు బాధపడుతున్నాను సార్. కానీ నాకు ట్రీట్మెంట్ ఉందని తెలిసినట్టయితే నేను ఫస్టే తీసుకొని నేను తప్పకుండా చేసుకునేవాడిని" అని చెప్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ట్రీట్మెంట్ ఉందని తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం మీరు చేయాలి. ఇంకొక పేషెంట్ వచ్చారు. సంవత్సరం క్రితం నా దగ్గరకొచ్చారు. అప్పుడు చాలా తక్కువుండే. తర్వాత వదిలేసారు. తర్వాత వాళ్ళు ఎక్కడో వేరే చోట పీల్స్ అవి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు. కానీ మనకేంటనంటే అది నెమ్మదిగా పెరిగి ఇప్పుడు లావు పెద్దగా అయిపోయి వచ్చారు. నేను చెప్పాను మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీరు కరెక్ట్‌గా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటివి. ఆ రిజల్ట్స్ వచ్చేదాకనే కదా మనం మెయింటైన్ చేసుకునేది. ఆ టైంలో ఆ సంవత్సరం క్రితం ఎవరైతే వేరే పేషెంట్స్ వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా మెయింటైన్ సో, మనం మంగు మచ్చలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమన్నా అవుతుందా? ఏమి కాదండి. డేంజర్ ఏముండదు. ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. ఆరోగ్యరీత్యా ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచిగా రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి.
రిజల్ట్స్ మంచిగా వచ్చిందని మెయింటైన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగినాక మీకు మళ్ళీ 40-70% రిజల్ట్ వస్తాయి గదా! అలాంటప్పుడు అప్పుడేం జేస్తారు? మళ్ళీ పెరిగిన దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారా? పెరుగుతున్నప్పుడు మనం ఆపిచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకుంటామా? సో, ఇలా నిర్ణయించుకోవాలనమాట. ఆరోగ్యవంతంగా మన చర్మం ఉంచుకోవాలనంటే రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి నెల నన్ను కలుస్తూ మనం డిస్కస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే బెటర్‌గా అవుతూ ఉంటాయి. సో, ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.